మీ పేరేంటండి? పేరు గణపతి అండి, చిక్కలపల్లి. రేడియంట్ అన్నది ఎవరండి మీకు చెప్పింది? రేడియంట్ అన్నది మా రైతు చెప్పారండి, సాయి గారు. ఆ, ఆయన 5 రోజుల నుండి 60 రోజుల మధ్యలో కొట్టం. ఇదైతే ఆహా. పూత మట్టి బాగా ఎక్కువ వచ్చిందండి. ఇదిగోండి పూత మన కొట్టకు వచ్చిందండి ఈ పూత. ఓకే. ఇదిగోండి అదే ఇది పూత దశలో మనం మీరు ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? ఇది కొట్టు ఒక వారం రోజులు అవుతుందండి. వారం రోజులు అవుతుంది. ఆహా. ఇది పూత దశ అండి. ఇదిగోండి ఇదిగోండి పూత పూతలు వస్తుందండి కొత్తగా. అలా పూత వస్తే కాయ వస్తుంది అంటారు. పూత వస్తే బాగా ఊడదిగి కాయ బాగా ఊడ. ఓకే. ఇది నా లెక్క ప్రకారం ఏంటంటే, ఇది మనం 20 రోజులకి స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి 5 రోజుల నుండి పూత దిగుద్ది కాబట్టి అప్పుడు ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఇది ఉందండి, ఇది మొదలుగా దిగింది కదా, ఇప్పుడు లేతకు వస్తుంది కదా, అది ముందు కొట్టాం అనుకోండి, ఇది కూడా దీంతో పాటు సమానంగా వచ్చి మీకు ఈల్డింగ్ బాగా వచ్చే అవకాశం ఉంది. అది వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే మనం టైం లేదు కదా. అదే 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 స్టార్టింగ్ చేసింది, మనం స్టార్టింగ్ చేసింది అయితే మనకి రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు మనం ఇప్పుడు కొట్టాం కదా, అది అదే నేను అనేది నాకు లెక్క ప్రకారం అంచనా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు దీంతో పాటు ఇవి ఉన్నాయి చూడండి, ఇంకో మొక్క ఇంకో 4 కాయలు పెరుగుతాయి అని అనిపిస్తుంది. 10 కాయలు ఇవి ఉన్నాయి కదండి, ఈ 10 ఉన్నాయి, ఇంకొచ్చి చిన్నవి 10 ఉన్నాయి. 20 రోజుల దశలో కొట్టుకుంటే మనం కొద్దిగా ఇవి కూడా ఒకసారి రావచ్చు. కనీసం 5 కాయలు పెరిగినా గానీ మొక్క దిగుబడి పెరుగుతుంది కదా, అది ఉందండి. నెక్స్ట్ టైం కొట్టినప్పుడు అలా కొడతారా? అయితే నెక్స్ట్ టైం ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నామండి, దానికి కొడతాను. కొట్టి చూసి మీ అవుట్పుట్ చెప్పాలి.